నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఒక 3 రోజుల కిందటనే వేరుశనక్కాయ పీకామన్నమాట. మంచి కాపు అయితే కాసింది వేరుశనక్కాయ. వీడియోలో ఏంటంటే ఎప్పుడైనా రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం వేరుశనక్కాయ నీళ్లు కట్టే కన్నా డ్రిప్ ఇరిగేషన్ వేస్తే చాలా బాగుంటుంది. డ్రిప్ ఇరిగేషన్ వేసామనుకో కాపు అనేది మంచి ఖర్చుకుంటుంది అన్నట్టు, కాపు బాగుంటుంది. విత్తనం కూడా చాలా ఇలా లొత్తలు రానట్టు ఇలా మొత్తం 2 ఎకరాలు ఉంటుంది వేరుశనక్కాయ. ఎకరాకి 25 2 ఎకరాలకి 50 సంచులు కావాలి. మేము అది క్యాజువల్గా లెక్కేసుకున్నాం. 2 ఎకరాలకు కలిపి 50 అని, ఎకరాకి 25 2 ఎకరాలకి 50 సంచులు కదా. కాపు బాగా పడితే ఖచ్చితంగా ఎకరాకి 25 అవుతుంది, 2 ఎకరాలకి 50 అవుతుంది. మనం బాగా కాపు బాగానే పట్టింది కాబట్టి మరీ అంత పెద్ద కాపు ఏం కాదు, ఓకే అనుకున్నంత. చూడండి ఒకసారి వేరుశనక్కాయ కాబట్టి ఎకరాకి 20కి 40 సంచులు కావాలి. మరి ఎన్ని అయితే చూద్దాం. చూడండి, డ్రిప్ ఇరిగేషన్ ఇస్ బెస్ట్. మన నీళ్లు కట్టే కన్నా డ్రిప్ వేయడం చాలా మంచిదండి. ఏ పొలంకైనా, వేరుశనక్కే కాదు, ఒక మిరపకైనా, ఒక ఉల్లిగడ్డకైనా, ఏదానికైనా. అంటే ఇప్పుడు కింద కాపు కాయకుండా మేత, పశువులు ఉన్న వాళ్ళు మేత కొనుక్కొని వెళ్తారు. పంట బాగా పండింది అనుకో, మనం వేరుశనక్కాయలు ఎన్ని సంచులు అవుతాయి, కింటం 4,500 5,000 అట్లా రేటు వెళ్తున్నా మంచి గిట్టుబాటు అవుతుంది. పంట రాలేదనుకో, మేత బాగా వచ్చింది అనుకో, మేత మంచి రేటుకి వెళ్తుంది. ఇలా వేరుశనక్కాయ వేయడం వల్ల రైతుకి బాగానే ఉపయోగం ఉంటుంది. మేత వచ్చినా ఉపయోగమే ఉంటుంది, కింద బుడ్డలు మన వేరుశనక్కాయలు పండినా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ పొలానికి ఓన్లీ మనకు కాయాల్సింది కింద పంటను రావాలి, పైన మేతన మంచిగా రావాలి. ఈ రెండిట్లో ఏదొచ్చినా బాగుంటుంది. కానీ వర్షాలు లేకుంటే మాత్రం 2 రావు, నీళ్ళు లేకుంటే అస్సలే రాదు ఈ వేరుశనక్కాయ మాత్రం. లొత్తలు చాలామంది చూస్తుంటారు, లొత్తలు ఎక్కువ ఉంటాయి. అవి విత్తనాలు, అవి వేరుశనక్కాయలు లొత్తలు బూజు పట్టడం కానీ ఇలా ఉంటాయి. సీజన్ ప్రకారం అండి, ఇప్పుడు ఏం చేసినా మనం సీజన్ ప్రకారం వేస్తూ ఉండాలి ప్రతి ఒక్క పంట అయినా. దీనికి సీజన్ అంటూ ఏముంటాయి చెప్పండి. ఎండాకాలం బుడ్డలు అంటారు, వానాకాలం బుడ్డలు అంటారు. మా కర్నూలు డిస్టిక్ సైడ్ బుడ్డలు అంటారు, అక్కడ తెలంగాణ సైడ్ వేరుశనగలు విత్తనాలు, ఇలా రకరకాల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లు పెట్టి పిలుస్తారనమాట. కాబట్టి మా సైడ్ బుడ్డలు అంటారు. మేము 40 సంచులు కావాలనుకున్నాం. సుమారు 40 కింటం 4,000కైనా 20 క్వింటాలు ఒక 80,000 లక్ష రూపాయలు రావాలి 2 ఎకరాలకు పోను. అంత పోయినా ఏముంటుందని చెప్పండి. దీన్ని జిన్ను పట్టించడానికి పచ్చి కట్టే జిన్ను రావాలి కదా, దానికి ఒక 20,000, పెరికే వాళ్ళకు ఒక 10,000, విత్తనాలకి అప్పుడు ఒక 20,000, మొత్తం ఎంత పోయినా రైతుకు ఒక 30,000 20,000 తప్ప ఏం మిగలవు. కాబట్టి మనం పంట పండితేనే రైతు మిగులుతుంది. పంట పండినా చూడండి, ఇప్పుడు పంట పండింది బాగానే ఉంది, మేము పైన మేత అమ్ముకుంటాం, కింద వేరుశనక్కాయలు అమ్ముకుంటాం. కానీ 1 లక్ష రూపాయలు వచ్చినా పెట్టుబడులకు దానికి ఒక 50-60,000 అయినా మిగిలిన 40-50,000 మన రైతుకి. ఏదైనా 50-50% అండి. ఏ పని చేసినా రైతు ఏ పని చేసినా ఫుల్ లాభ వస్తలు ఉంటుంది. ఎంత మంచి పంట పడినా 50-50. ఇంకా పండగ పండకపోతే మొత్తం లాస్ వానికి, మొత్తం లాభం రైతే మోసుకోవాలి. ప్రతి ఒక్క ఫీల్డ్లో ఏదైనా నష్టం వస్తే చెరువు సగం మంచుకుంటారు కదా, కానీ వ్యవసాయంలో నష్టం వస్తే మాత్రం రైతు ఒక్కని తలపైనే పడుతుంది అన్నమాట భారం మొత్తం. కాబట్టి చూసుకొని రైతులు మొత్తం జాగ్రత్త చూసుకొని వేరుశనగకైనా ఏదైనా చూసుకొని వేసుకోవాలి, నష్టపోకుండా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.